హాయ్ అండి అందరికీ. 5th క్లాస్ తెలుగు నుంచి 75 బిట్స్ వరకు మనం అందించడం జరిగింది. ఇక్కడ 50 బిట్స్ ఇచ్చాను, కానీ టోటల్గా ఇవి 75 బిట్స్ ఉన్నాయన్నమాట. మీకు అన్ని లెసన్స్ కూడా కవర్ చేస్తూ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇందులో మీకు కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి. అదే టెట్కి ముందు ఇంకా మళ్ళీ మనకి టైం ఉంటే కనుక మళ్ళీ 5th క్లాస్ నుంచి 100 బిట్స్ వరకు మళ్ళీ నేను క్విక్ రివిజన్గా చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ మనం చూద్దాం. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క బిరుదేంటి? రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క బిరుదేంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అభినయ నన్నయ. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క లక్షణ గ్రంథం ఏంటి? రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క లక్షణ గ్రంథం ఏంటి? ఈయన యొక్క ఇవన్నీ కూడా ఈయన యొక్క గ్రంథాలే, కానీ ఈయన యొక్క లక్షణ గ్రంథాలనే 2 ఉన్నాయి. ఏంటవి అంటే రమ్యాలోకం, మాధురీ దర్శనం. పొట్టిగా పలికే అక్షరాలకి గల పేరేంటి? హ్రస్వాలు. ముక్కు సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? అనునాసికాలు అంటారు. మీకు తెలుసు కదా, వర్గాక్షరాలకి చివర ఉండేటటువంటివి ఇన్య, ఇని, అలాగే అన, నా, మా. వీటినే మనం అనునాసికాలుగా చెప్తాం. ఆంధ్ర భాష అమృత మాంద్రాక్షరంబులు అని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది. ఈ పద్యం రచయిత ఎవరు, లేదా ఈ మాటలు ఎవరివి అని చెప్పేసి చూసుకుంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. సాయం పాఠ్యభాగం అనేది ఒక అనువాద కథ. ఎందుకంటే సాయం పాఠ్యభాగ రచయిత ఎవరు? జాక్ కోప్. ఈ జాక్ కోప్ రచించినటువంటి ఈయన ఒక కథని అనువాదం చేసి తెచ్చుకున్నారు. సో ఈ అనువాదం చేసినటువంటి కథ పేరేంటంటే సాయం. సో ఇది సాయం అనేది ఒక అనువాద కథ. మనకి ప్రక్రియ దేనికి చెందుతుంది? కథనం అని చెప్పేసి ప్రక్రియ ఉంటుంది. ఇది ఒక అనువాద కథ. సాయం పాఠ్యంలో రవికి ఏమంటే ఇష్టం? సాయం పాఠ్యభాగంలో మనకి పాత్రధారి రవి అనే అబ్బాయి ఉంటారు. ఈ రవికి ఏమంటే ఇష్టం? పక్షులు అంటే ఇష్టం. గాంధీజీ పారాయణం చేసినటువంటి గ్రంథం పేరేమిటి? గాంధీజీ పారాయణం చేసిన గ్రంథం పేరు భగవద్గీత. జాక్ కౌప్ అనే నవలా రచయిత ఏ దేశానికి చెందినవారు? జాక్ కోప్ అనే నవలా రచయిత ఏ దేశానికి చెందినవారు? దక్షిణాఫ్రికాకి చెందిన వ్యక్తి. సాయం పాఠ్యాంశంలో తీగ మీద వాలిన పక్షులలో ఎగిరిపోకుండా ఉన్నటువంటి పక్షి ఏది? పిచ్చుక. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి యొక్క కలం పేరు ఏంటి? జమదగ్ని. చెరకుపల్లి జమదగ్ని శర్మ ఎవరి మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు? అంటే ఎవరి మనస్తత్వ చిత్రణాన్ని ప్రధానంగా తీసుకుని కథలు రాశారు? పిల్లల యొక్క మనస్తత్వ చిత్రాన్ని ప్రధానంగా తీసుకుని ఈయన కథలు రచించడం జరిగింది. కొండవాగు పాఠ్యాంశం మరి యొక్క ప్రక్రియ ఏమిటి? కొండవాగు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? లేఖ. జమదగ్ని శర్మ గారి యొక్క రచన కానిది ఏమిటి? తల్లిదండ్రులు అనేది కాదు, అన్నదమ్ములు అనేది ఉంటుంది. అక్కడ మహోదయం ఉంటుంది, చిలకా గోరింక ఉంటుంది, ధర్మదీక్ష ఉంటుంది, అన్నదమ్ములు కూడా ఉంటుంది ఆయన రచనలు. నెక్స్ట్ వన్, కొండవాగు పాఠ్యాంశంలో లేఖ ఎవరు ఎవరికి రాశారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సి ఈజ్ రైట్ ఆన్సర్.
జావేద్ వెంకట్కి రాశారు. జావేద్ వెంకట్కి రాశారు. లంక అనగా అర్థమేమిటి? లంక అనగా అర్థమేమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. కొండవాగు. కొండవాగు పాఠ్యాంశంలో దూరాన ఉన్న ఇళ్ళన్నీ ఇలా కనిపిస్తున్నాయి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ ఎలా కనిపిస్తున్నాయి? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. కొండపల్లి బొమ్మల వలె కనిపిస్తున్నాయి. గుణదలలో ఏ దేవత వారోత్సవాలు జరుగుతాయి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మేరీమాత. మొదటి వాక్యం ఏ పదంతో అయితే ముగిస్తుందో, మొదటి వాక్యం చివర ఏ పదంతో అయితే ముగిస్తుందో రెండవ వాక్యం యొక్క మొదటి పదం, రెండవ వాక్యం అనేది ఆ పదంతోనే, అంటే మొదటి వాక్యం చివర ఏ పదం అయితే ముగుస్తుందో రెండవ వాక్యంలో ఫస్ట్ కూడా మళ్ళీ అదే పదం రావడాన్ని ఏమంటారు? అంటే రెండవ వాక్యం ఆ పదంతోనే ప్రారంభం కావడాన్ని ఏమంటారు? ముక్త పదగ్రస్తం. ముక్త అంటే విడిచిన, పద అంటే మళ్ళీ గ్రహించడం. ముక్త పద అంటే ముక్త అంటే విడిచిన, పద అంటే పదం, గ్రస్తం అంటే మళ్ళీ దాన్నే తీసుకోవడం. సో ముక్త పదగ్రస్తం అంటారనమాట దాన్నే. ముక్త పదగ్రస్తాలంకారంలో అలానే వస్తుంది. ఏడిద కామేశ్వరరావు ఏమని ప్రసిద్ధులు? ఈయన ఏ పేరుతో ప్రసిద్ధులు? రేడియో అన్నయ్య. బోయి భీమన్న గారి యొక్క స్వీయ చరిత్ర ఏది? బోయి భీమన్న గారి యొక్క స్వీయ చరిత్ర ఏది? పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. జయగీతం పాఠం ఏ మహనీయుని గురించి తెలియజేస్తుంది? జయగీతం అనేటటువంటి పాఠం ఏ మహనీయుని గురించి తెలియజేస్తుంది? అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను గురించి తెలియజేస్తుంది. సంవిధానం అనగా అర్థం ఏమిటి? రాజ్యాంగం. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. తథాగత అంటే అర్థం ఏమిటి? బుద్ధుడా అని. తథాగత అంటే బుద్ధుడా అని అర్థం. ఉడిపి అనగా అర్థం ఏమిటి? తొలగించి. నవభారత సంవిధాన నిర్మాత ఎవరు? అంబేద్కర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అంబేద్కర్. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనే కథ ఎక్కడ నుండి గ్రహించబడింది? జానపద కథలు. ఈ కథలో వెన్నెల అనేటటువంటి అమ్మాయి ఉంటుంది కదా, పాత్రధారు. నెక్స్ట్ వన్. తోలుబొమ్మలాట వ్యాసం రాసిన వారు ఎవరు? తోలుబొమ్మలాట అనే వ్యాసం రాసిన వారు కేవి రామకృష్ణ. తోలుబొమ్మలాటను తొలినాళ్లలో ఏ కులస్తులు ప్రదర్శించేవారు? ఆర్య కులస్తులు తొలినాళ్లలో ప్రదర్శించేవాళ్ళు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా ఏవి ప్రదర్శిస్తారు? తోలుబొమ్మలాటలో చెప్పేటటువంటి భాగవత కథల్లో ఎక్కువగా ఏవి ప్రదర్శిస్తారు? భక్త ప్రహ్లాద కృష్ణలీలలు వాటిని ప్రదర్శిస్తారు. తోలుబొమ్మలాటలో ఉండేటటువంటి హాస్య పాత్రలు ఏమిటి? కేతిగాడు, బంగారక్క. కేతిగాడినే జుట్టు పోలిగాడు అని కూడా పిలుస్తారు. జుట్టు పోలిగాడు, బంగారక్క. కేతిగాడు లేదా బంగారక్క ఇద్దరు కూడా ఉంటారు. 8 మైళ్ళ దూరం అనే అర్థాన్నిచ్చేటటువంటి పదం ఏది? 8 మైళ్ళ దూరం అనే అర్థాన్నిచ్చే పదం ఆమడ. భాష ద్వారా వ్యక్తీకరణ చేసేటటువంటి అభినయాన్ని ఏమంటారు? భాష ద్వారా వ్యక్తీకరణ చేసే అభినయం వాచికాభినయం అంటారు. కూచిపూడి కళాకారులు వేసేటటువంటి పకటి వేషాల్లో ప్రధానమైనది ఏది? కూచిపూడి కళాకారులు వేసే పకటి వేషాల్లో ప్రధానమైనది ఏది? అర్ధనారీశ్వర వేషం. విద్వాన్ విశ్వం ఏ భాషా కావ్యాలను తెలుగులోనికి అనువదించారు? సంస్కృత కావ్యాలను తెలుగులోనికి అనువదించారు. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని
సమంగా చిత్రించినటువంటి విద్వాన్ విశ్వం గారి యొక్క కావ్యం ఏంటి? విద్వాన్ విశ్వం గారి యొక్క కావ్యం ఏంటి? పెన్నేటి పాట. పెన్నేటి పాట. పెన్నేటి పాట యొక్క ఇతివృత్తం ఏమిటి? పెన్నేటి పాట పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? పర్యావరణం. పర్యావరణం. విదారించు అనగా అర్థం ఏమిటి? విదారించు, చీల్చుకుంటూ, చీల్చుకుంటూ. బొక్కసం అనగా అర్థం ఏమిటి? బొక్కసం అనగా అర్థం ఏమిటి? ధనాగారం. ధనాగారం. మూడు చేపల కథలో మందబుద్ధితో నిర్లక్ష్యంతో తన ప్రాణాలను పోగొట్టుకున్నది ఎవరు? దీర్ఘసూత్రుడు. దీర్ఘసూత్రుడు. పెన్నేటి పాట పాఠంలోని ఏ నది గురించి చెప్పబడింది? పెన్నేటి పాట అనే పాఠంలోని ఏ నది గురించి చెప్పబడింది? పెన్నా నది గురించి చెప్పబడింది. అప్పిచ్చివాడు వైద్యుడు అను పద్యం అనేది రాసిన వారు ఎవరు? అప్పిచ్చివాడు వైద్యుడు అనే పద్యాన్ని రాసినవారు బద్దెనా. కాళికాంబ శతకం రాసిన వారు ఎవరు? కాళికాంబ శతకం రాసిన వారు ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి. నరవరుడు అనగా అర్థం ఏమిటి? రాజు. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. రాజు. వరులు అనగా అర్థం ఏమిటి? వరులు. వరులు అనగా అర్థం ఏమిటి? ఇతరులు అనే అర్థం. ఇతరులు. శాసనం దేనిని తెలుపుతుంది? శాసనం దేనిని తెలుపుతుంది? రాజాజ్ఞను. రాజాజ్ఞలను తెలియజేస్తుంది. మతపరమైన నియమాలు తెలియజేసే శాసనాలని ఏమంటారు? మతపరమైనటువంటి నియమాలను తెలియజేసే శాసనాలను ఏమంటారు? ప్రశస్తి శాసనాలు. ప్రశస్తి శాసనాలు. కల్లమల్ల శాసనం ఎవరు వేయించారు? ఎరికల్ ముతురాజు ధనంజయుడు. ఎరికల్ ముతురాజు ధనంజయుడు. తెలుగులో మొదటిసారి శాసనాలు వేసినవారు ఎవరు? రేనాటి చోళులు. రేనాటి చోళులు. ఇటింగ్ పండుగ. ఇటింగ్ పండుగ మరి పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు చెందినది? ఇది ఒక సంభాషణకు చెందినది. సంభాషణ. సవర భాషా మాధ్యమంలో తొలిసారిగా పాఠశాల నడిపిన వారు ఎవరు? సవర భాషా మాధ్యమంలో తొలిసారిగా పాఠశాల నడిపిన వారు గిడుగు వెంకటరామమూర్తి. ఈయన సవరలపైన గ్రంథాలు రచించారు. సవరలపైన అంటే బాగా వాళ్ళ గురించి అధ్యయనాలు చేశారు. ఇవన్నీ కూడా ఏం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ఆంధ్ర పండిత బిషక్కుల భాషాబేజసం గ్రంథ రచయిత ఎవరు? ఆంధ్ర పండిత బిషక్కుల భాషాబేజసం గ్రంథ రచయిత గిడుగు వెంకటరామమూర్తి. ఒడిశా సహచర్యం ఉన్నవారు చైత్ పురోబ్ అని ఏ పండుగను పిలుస్తారు? ఇటింగ్ పండుగను పిలుస్తారు. ఇటిస్ లేదా ఇటింగ్ అన్నమాట. కనుసు అనగా అర్థం ఏమిటి? కనుసు అంటే ఊరేగింపు. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఊరేగింపు అని అర్థం. శంకుదేవుని కోసం ప్రతి ఇంటి నుండి వేటిని సేకరిస్తారు? శంకుదేవుని కోసం ప్రతి ఇంటి నుండి ఇటింగ్ పండుగలోనే వస్తుంది. మరి వేటిని సేకరిస్తారు అంటే విత్తనాలు, బియ్యాన్ని సేకరిస్తారు. తేనె కన్నా మధురంరా తెలుగు అనే కథను రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఆరుద్ర. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయుని ఎవరు? సావిత్రిబాయి పూలే. క్రింది వారిలో వర్ణాంతర వివాహం చేసుకున్నటువంటి మహిళ ఎవరు? సరోజినీ నాయుడు. వెంగమాంబ దేనిలో సిద్ధహస్తురాలు? యక్షగానంలో సిద్ధహస్తురాలు. యక్షగానం. వెంగమాంబకు ఏ రచన అంటే ఇష్టం?
ఆమెకి ద్విపద అంటే ఇష్టం. ద్విపద అంటే ఇష్టం. వెంగమాంబ తానేమీ చదువుకోలేదని వినయంగా ఏ గ్రంథంలో చెప్పుకుంది? ద్విపద భాగవతం రాజయోగ సారంలో చెప్పుకుంది. ద్విపద భాగవతం రాజయోగ సారం. తాళ్లపాకవారి లాలి తాళ్లపాకవారి హారతి అనే నానుడి ఈమెకు కలవు. తాళ్లపాకవారి లాలి తాళ్లపాకవారి హారతి అనే నానుడి ఈమెకు కలవు. వెంగమాంబకు కలవు. వెంగమాంబ. ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకంటే అసమాపక క్రియలు. ఒక సమాపక క్రియ ఉంటుంది, కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి. ఉంటే ఆ వాక్యాన్ని ఏమంటారు? సంశ్లిష్ట వాక్యం అంటారు. సంశ్లిష్ట వాక్యం. ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదాంకితుడు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఎర్రన. బాపూజీని అహింస వైపుకు నడిపించిన పుస్తకం ఏది? బాపూజీని అహింస వైపుకు నడిపించినటువంటి పుస్తకం ఏది? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. భగత్ సింగ్ ఉరితీసే సమయంలో చదివిన పుస్తకం ఏంటి? భగత్ సింగ్ ఉరితీసిన సమయంలో చదివినటువంటి పుస్తకం ఏది? రాజ్యం విప్లవం. రాజ్యం విప్లవం అనే పుస్తక రచయిత ఎవరంటే లెనిన్. ఈ పుస్తకాన్ని చదివారు. మంచి బహుమతి పాఠంలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నది ఎవరు? ఎవరు చేసుకున్నారు పుట్టినరోజు వేడుకలని? వియానే చేసుకున్నాడు. అంబేద్కర్ తన జీవితకాలంలో ఎన్ని డిగ్రీలను సాధించారు? ఆయన 32 పుస్తకాలు రచించారు. 32 పుస్తకాలు రచించారు. మరి ఆయన 32,000 అనుకుంటా, 32,000 పుస్తకాలను రచించారు. 23 డిగ్రీలను సాధించారు. 23 డిగ్రీలను సాధించారు. పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని అన్నది ఎవరు? పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని అన్నది ఎవరు? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.